స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రాపర్గా క్రాఫ్ట్ చేశాడు, టీమ్స్ అందరినీ ఎలా డిజైన్ చేసుకున్నాడు, అండ్ ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ తోటి కానివ్వండి, మ్యూజిషియన్స్ తోటి కానీ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ చేశాడు. అండ్ మా యాక్టర్స్తో అయితే తాట తీపిచ్చేశాడు. మీరు చూస్తారు, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ట్రైలర్లో లేనివి చాలా ఉన్నాయి, మీరు అన్నీ ఎంజాయ్ చేస్తారు. సో అదే ఇంకా కుర్రోళ్ళు అడుగుతున్నారు, బ్యాటింగ్ ఉంది సినిమాలో, ఏంటి పరిస్థితి? చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ లేదు, ఇప్పుడు కూడా బ్యాటింగ్ ఇనిస్లో బ్యాటింగ్ తీసింగ్ కాదు బాబు, చాలా ఉంటాయి బ్యాటింగ్లో. పవర్ ప్లేస్ ఉంటాయి, స్ట్రోక్స్ ఉంటాయి, డ్రింక్స్ బ్రేక్లు ఉంటాయి, చాలా ఉంటాయి. మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో అట్లా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. అండ్ కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎంజాయ్ చేసేటప్పుడు, ఎందుకంటే మల్టిపుల్ యాక్టర్స్ ఉన్న మూవీలో కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా, లేకపోతే ఏదైనా డామినేషన్ ఏదైనా ఉంటుందా, లేకపోతే సింక్ కరెక్ట్గా సెట్ అవుతుందా అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటాయి, అది ఎవరు మాట్లాడరు. బట్ ఈ మూవీకి అలా లేదు, ఎందుకంటే అందరం కంపీట్ చేసుకున్నాం, చాలా హెల్దీ కాంపిటీషన్ జరిగింది. అండ్ సీన్లు పండాలి అని చెప్పేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్నాం మేము. అండ్ ఖచ్చితంగా మీరు చూసినప్పుడు కలిసి ఉన్న సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, కలిసి లేని సీన్స్లో కూడా మీరు చాలా డిఫరెంట్ యాంగిల్స్ చూస్తారు. అండ్ శ్రీహాన్ చోటు హమారా డుండి హే చాలా పంచర్లు పట్టే సినిమాలో పాపం. అండ్ నాకు తెలిసి ఈ క్యారెక్టర్ మన శ్రీహాన్ తప్పితే ఇంకెవరు చేయలేరండి, ఎందుకంటే ఆడిషన్ చేసిన వెంటనే ఫిక్స్ అయిపోయారు శ్రీహాన్ ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి. క్రేజీ టైమింగ్ ఉంటుంది. అండ్